జర్మనీకి చెందిన హెల్గోలాండ్ అనే చిన్న ద్వీపాన్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అక్కడ 513 మంది ప్రజలు ఒంటరిగా జీవిస్తూ ఉంటారు. దానికి కారణం ఏమిటంటే ప్రపంచం మొత్తం మీద ఒక ప్రాణాంతక వైరస్ వ్యాపించి ఉంటుంది. ఇది చాలా మందిని చంపేసింది. మిగిలిన వాళ్ళు జాంబీస్గా మారిపోయి ఉంటారు. ఈ జాంబీల నుంచి తప్పించుకోవడానికి కొంతమంది హెల్గోలాండ్ ద్వీపానికి వచ్చి అక్కడ చిన్న సమాజాన్ని ఏర్పరచుకుంటారు. వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ జీవించడం ప్రారంభిస్తారు. కానీ ఆహారం, వనరులు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఆ ద్వీపంలో మొత్తం 513 మంది మాత్రమే జీవిస్తూ ఉంటారు. అందులో ఒక్కరు ఎక్కువైనా కూడా వాళ్ళకి సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే ఎవరికైనా బిడ్డ పుడితే జనాభా తగ్గించడానికి ఓటింగ్ ద్వారా ఎవరైనా ఒకరు వాళ్ళ ప్రాణత్యాగం చేయాలని నిర్ణయిస్తారు. తర్వాత మనం ఒక బోర్డు చూస్తాం. అందులో అక్కడ ఉన్న వాళ్ళ పేర్లు పక్కన కొన్ని పాయింట్లు ఉంటాయి. మంచి పని చేస్తే వాళ్ళకి పాయింట్లు లభిస్తాయి. వాళ్ళ పేరు లిస్ట్లో పైకి వెళ్తుంది. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ పేరు కిందకి వెళ్ళిపోతుంది. అలాగే ఈ ద్వీపాన్ని ఒక కౌన్సిల్ కమిటీ ద్వారా ఏదైనా సరే నిర్ణయిస్తారు. దీనికి లీడర్ బియాట్రిస్ అనే మహిళ. తర్వాత కథ 15 సంవత్సరాల ముందుకు వెళ్తుంది. అప్పటికే ద్వీపంలో ప్రజలంతా ఒక ఆసుపత్రిలో గుమిగూడి ఉంటారు. ఎందుకంటే ఎమిలీ అనే మహిళ ఒక బిడ్డకి జన్మనివ్వబోతూ ఉంటుంది. ఈ మొత్తం సీన్ కూడా లోలా అనే ఒక జర్నలిస్టు వీడియో తీస్తూ ఉంటుంది. ఆ ద్వీపపు నిబంధనల ప్రకారం ఒక బిడ్డ పుడితే మరొకరు చనిపోవాలి. కాబట్టి ఎమిలీ తండ్రి తన ప్రాణాన్ని త్యాగం చేయాలని నిర్ణయించుకుంటారు. అలా ఒక కొండపైకి ఎక్కి దూకేస్తాడు. కానీ ఎమిలీ ఒక బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత తను ఇంకొక బిడ్డకు కూడా జన్మనిచ్చిందని తెలుస్తుంది. ఇది చూసిన బియాట్రిస్ ఈ కొత్త పరిస్థితిని చర్చించేందుకు మరొక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తుంది. బాగా ఆలోచించిన తర్వాత వాళ్ళు చివరికి ఒక ఓటింగ్ పెట్టాలని నిర్ణయించుకుంటారు. ఎవరిని చంపాలో నిర్ణయించడానికి. ఇదిలో ఉంటే క్రిస్టిన్ హెన్రిక్ అనే ఒక ఇద్దరు స్నేహితులను చూస్తాం. వాళ్ళు బోర్డు పైన తమ ర్యాంకులను చూసుకుంటూ ఉంటారు. క్రిస్టిన్ 511వ స్థానంలో ఉంటాడు. దీనివల్ల అతను చాలా భయపడిపోతూ ఉంటాడు. అప్పుడు అతను హెన్రిక్తో, నన్ను బలిదానం కోసం ఎంపిక చేస్తే నేను ఎప్పటికి కూడా నా ప్రాణాలు ఇవ్వను అంటాడు. దాంతో హెన్రిక్ అతనికి ఒక విషయం చెప్తాడు. గతంలో ఒక వ్యక్తి సిస్టమ్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ మన వాళ్ళు అతన్ని బలవంతంగా పంజరంలో వేసి సముద్రంలో విసిరేశారు అంటాడు. తర్వాత మనం ఇలిస్ అనే ఒక ముసలమ్మని చూస్తాం. ఆమె 512వ ర్యాంకులో ఉంటుంది. వయసు మీద పడడం వల్ల చాలా మంది ఆమెని అసలు ఉపయోగం లేని దానిలాగా చూస్తారు. తర్వాత చివరి స్థానంలో అంటే 513వ ర్యాంకులో ఏటియన్ అనే ఒక కార్మికుడు ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అతన్ని నేరస్తుడిగా పరిగణిస్తాడు. తర్వాత ఇక్కడ సీన్ మారిపోతుంది. మారిక్ అతని కొడుకు లైనస్ ల్యాబ్లో కరోనా లాంటి వైరస్కు వ్యాక్సిన్ తయారు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరోవైపు జెడ్ అనే అధికారిని చూపిస్తారు. కొద్దిసేపు తర్వాత ఆమె మారిక్తో కలిసి మందులు పంపిణీ చేయడానికి వెళ్తుంది. తర్వాత ఏటీఎస్ ఇంటికి వాళ్ళు వెళ్తారు. అక్కడ అతని భార్య లీసా జెడ్ని చూసి చాలా కోపంగా మారిపోతుంది. ఆమె ఎటియన్ ఎంత కష్టపడి పని చేసినా నీ వల్లే అతనికి చివరి ర్యాంక్ వచ్చింది, అందుకే మాకింత తక్కువ రేషన్ వస్తుంది అంటుంది. దానికి జెడ్, ఎటియన్ మందు దొంగతనం చేశాడు, అందుకే అతన్ని నేరస్తుడిగా పరిగణించామంటుంది. అయితే లీసా, అతను నా కోసమే మందులు దొంగలించాడు, డాక్టర్ నాకు ఎటువంటి మందులు కూడా ఇవ్వలేదు అంటుంది. తర్వాత సీన్ ఎమిలీ మీదకు మారిపోతుంది. ఆమె తన గదిలో నిద్రపోతూ ఉంటుంది. అప్పుడు ఎలిసు మెల్లగా వచ్చి బిడ్డని తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఎమిలీకి మెలకు వచ్చేస్తుంది. వెంటనే బిడ్డని తిరిగి తీసేసుకుంటుంది. ఆమెకి బాగా అనుమానం ఉంటుంది. ఇక్కడ ఓటింగ్ వల్ల ఎలిస్ బిడ్డకి ఏదైనా హాని చేస్తుందేమో అనుకుంటుంది. కానీ ఎలిసు నేను అలాంటి పనులు ఏమీ చేయనంటుంది. ఇదిలా ఉంటే మ్యారిక్ ల్యాబ్లోంచి మందులు తీసుకుని లోరాని ఒక మహిళకి ఇస్తాడు. కానీ జెడ్ ఈ విషయం వెంటనే ఆమె బియాట్రిస్ వద్దకు వెళ్ళి మారిక్ చేసిన పనిని వివరంగా చెప్తుంది. కానీ ఇక్కడ బియాట్రిస్ ఆమెకు చెప్తుంది, ఈ విషయం ఇంకెవరికి కూడా చెప్పొద్దు, ఈ టైంలో మనకి మారిక్ చాలా అవసరం ఉంది అంటుంది. తర్వాత రోజు బియాట్రిస్, నిజంగా ఒకరోజు అతనికి నేను ఖచ్చితంగా శిక్ష విధిస్తాను, తర్వాత అతని స్థానంలో నిన్ను పెడతానంటుంది. ఈ మాటలన్నీ క్రిస్టిన్ హెన్రిక్ వింటారు. అదే టైంలో ఒక చిన్న పిల్లాడు జారి పడిపోతాడు. అతని దగ్గర ఉన్న వస్తువులన్నీ నేల జారిపోతాయి. వాటిలో చాలా వరకు పగిలిపోతాయి. ఇది చూసిన తర్వాత హెన్రిక్ ఒక ఆలోచన వస్తుంది. అతను క్రిస్టియన్తో, ఇది నీ ర్యాంక్ పెంచుకోవడానికి బెస్ట్ ఛాన్స్, వెంటనే వెళ్ళి ఆ పిల్లాడికి సహాయం చేయి, అప్పుడు ప్రజల దృష్టిలో నువ్వు మంచివాడిగా కనిపిస్తావు అంటాడు. క్రిస్టియన్ అతని మాటలు విని అలాగే చేస్తాడు. ఆ పిల్లాడికి హెల్ప్ చేస్తాడు. అతనికి తను తినాల్సిన ఆహారాన్ని కూడా ఇస్తాడు. ఇది చూసిన బియాట్రిస్ చాలా సంతోషపడుతుంది. అందుకే ఆమె హెన్రిక్, క్రిస్టియన్ ఇద్దరికి ఎక్కువ పాయింట్లు ఇవ్వమని చెప్తుంది. తర్వాత హెన్రిక్ స్టోర్లో ఎటియన్ అతని భార్య లీసాను చూస్తాడు. అతనికి బాగా తెలుసు లీసాకి చాలా తక్కువ రేషన్ వస్తుందని. కాబట్టి వాళ్ళిద్దరికి కొంచెం ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ లీసా ఒప్పుకోదు. కానీ అక్కడే ఉన్న బియాట్రిస్ ఇదంతా వింటుంది. హెన్రిక్ మీద భయంకరంగా కోపం పెంచుకుంటుంది. అప్పుడు మనకు ఒక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. హెన్రిక్ ఎవరో కాదు, బియాట్రిస్ కొడుకు.
తర్వాత మారిక్ ల్యాబ్లో పీటర్ అనే వ్యక్తిని చూస్తాం. అతన్ని బలవంతంగా బయట ప్రపంచం నుంచి తీసుకొచ్చి వైరస్, వ్యాక్సిన్స్ అని చెప్పి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అతని మీద వేరే వేరే టెస్టింగ్ వెర్షన్లు చేస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా హెన్రిక్ మళ్ళీ లీసా దగ్గరికి వెళ్ళి ఆమెకి ఆహారం ఇవ్వడానికి ట్రై చేస్తాడు. దానికి బదులుగా ఈసారి తనతో శారీరకంగా ఒక్కటవ్వాలని డిమాండ్ కూడా చేస్తాడు. దీనికి లీసా ఒప్పుకోదు. అయినా కూడా వీడు విండు. అదే టైంలో ఒక అలారం మోగుతుంది. హెన్రిక్ సైనికుడు కావడం వల్ల వెంటనే బోర్డర్ వైపు పరిగెడతాడు. లీసాని అక్కడే వదిలేస్తాడు. తర్వాత బోర్డర్ దగ్గర కొంతమంది విదేశీయులు ద్వీపంలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అక్కడ సైనికులకి నాయకత్వం వహించే మియా వాళ్ళని వెనక్కి వెళ్ళమంటుంది. కానీ వాళ్ళు వినిపించుకోరు. బారికేడ్లు కత్తిరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడు మియా ఒక వ్యక్తిని కాల్ చేస్తుంది. సో మిగతా వాళ్ళంతా కూడా వెనక్కి దక్కుతారు. కానీ హెన్రిక్ మాత్రం తన సంతోషం కోసం, తన స్వార్థం కోసం వాళ్ళని ఒక్కొక్కరిగా కాల్చడం ప్రారంభిస్తాడు. తర్వాత ఓటింగ్ రోజు వచ్చేస్తుంది. అందరూ ఏటీఎస్కి వ్యతిరేకంగా ఓటు వేస్తారు. అంటే ఇప్పుడు అతను తన ప్రాణత్యాగం చేయాల్సిందే. కానీ లీసా దీనికి ఒప్పుకోదు. ఆమె హాల్లో నా భర్త నిర్దోషి, అతను నన్ను కాపాడడానికి మాత్రమే మందు దొంగిలించాడని చెప్తుంది. అంతేకాకుండా నేను హెన్రిక్కి వ్యతిరేకంగా ఓటేస్తున్నాను, ఎందుకంటే అతను నాకు ఆహారం ఇచ్చే నెపంతో శారీరకంగా దగ్గర రావడానికి ట్రై చేశాడని చెప్తుంది. ఇది విన్న హాల్లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా హెన్రిక్కి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభిస్తారు. దీంతో తనకి ఇష్టం లేకపోయినా కూడా బియాట్రిస్ తప్పనిసరిగా తన కొడుకు హెన్రిక్ను ద్వీపం నుంచి బయటకు పంపించాల్సిన అవసరం వస్తుంది. తర్వాత సీన్ ల్యాబ్లోకి మారుతుంది. అక్కడ పీటర్ మీద ప్రయోగాలు చేయడం వల్ల అతను చనిపోతాడు. ఇది చూసి మారిక్ చాలా బాధగా ఉంటుంది. అతను పీటర్ డెడ్ బాడీని కాల్చిన తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు. ఇక్కడ అతని కొడుకు లైనెన్ మియా టీంతో కలిసి మెయిన్ ల్యాబ్కి వెళ్తాను అంటాడు. అంటే అది ద్వీపానికి బయట ప్రపంచం అనమాట. కానీ మ్యారిక్ దీనికి ఒప్పుకోడు. అయితే లైనెన్ మాత్రం అతని మాటలు వినడు. వెంటనే నెక్స్ట్ రోజు బయోసూట్ వేసుకుని కొంతమంది సైనికులతో కలిసి నౌక పైన వెళ్ళిపోతాడు. వాళ్ళ వెంట హెన్రిక్ కూడా ఉంటాడు. అతనికి శిక్షగా బయట ప్రపంచానికి తీసుకెళ్తూ ఉంటారు. కొద్దిసేపటికి వాళ్ళు మెయిన్ ల్యాండ్కి చేరుకుంటారు. అక్కడ ఒక సైనికుడు హెన్రిక్తో బోటు దిగమని చెప్తాడు. కానీ హెన్రిక్ దిగి వెళ్ళడానికి ఒప్పుకోడు. ఇది చూసి హాన్స్ అనే సైనికుడు కోపంతో అతన్ని ఒక గుద్దుతాడు. ఎందుకంటే హెన్రిక్ హాన్స్ సిస్టర్తో అసహ్యంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత హాన్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ద్వీపంలో బియాట్రిస్ తన తోటి ఉద్యోగిని తీసుకుని వాటర్ సప్లై చీఫ్ ఇంజనీర్ని కలవడానికి వెళ్తుంది. ఎందుకంటే వాటర్ మీటర్ అక్కడ పాడైపోయి ఉంటుంది. బియాట్రిస్ అతనితో మాట్లాడే సమయంలో ఆమె కోవర్కర్కి అక్కడ ఉన్న ఒక రేడియో కనిపిస్తుంది. ఇది చూసి ఆమె షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఈ ద్వీపంలో రేడియో నిషిద్ధం అనమాట. తర్వాత మీటర్ని సరిచేసిన తర్వాత ఆ చీఫ్ ఇంజనీరు తన భార్యను కూడా ద్వీపానికి అనుమతించమని బియాట్రిస్ని అడుగుతాడు. కానీ ఆమె ఒప్పుకోదు. ఇదిలా ఉండగా మెయిన్ ల్యాబ్ వద్ద సైనికులు లైనస్కి బోటు దగ్గర ఉండమని చెప్తారు. మేము బయటకు వెళ్ళి సిటీ చూసేస్తాం అంటారు. వాళ్ళు ఆర్ల్ అనే వ్యక్తిని కలుస్తారు. సైనికులు అతనికి కొంత తినడానికి ఆహారం ఇస్తారు. దానికి బదులుగా ఆర్లు వాళ్ళకి 2 పెద్ద బాక్సులు కొన్ని మందులు ఇస్తాడు. తర్వాత లైనస్ మాత్రం బోటు దగ్గరే ఉంటాడు. కానీ చాలాసేపు అయినా కూడా సైనికులు రాకపోవడం వల్ల లైనస్ బోటు దిగి చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాడు. అక్కడ అతను మ్యాజిక్ అనే ఒక వ్యక్తిని కలుస్తాడు. మ్యాజిక్ అతనికి ఒక మందు బాటిల్ ఇచ్చి, నా దగ్గర ఒక షిప్ ఉంది, అందులో ఇలాంటివి ఎన్నో మందులు ఉన్నాయి, నీకు కావాలంటే చెప్పి నేను ఇస్తాను అంటాడు. ఇది విని లైనస్ మ్యాజిక్తో కలిసి అతని షిప్లోకి వెళ్ళిపోతాడు. మ్యాజిక్ లైనస్కి చాలా మందులు స్టాక్ని చూపిస్తాడు. కానీ వెంటనే ఒక షరతు పెడతాడు. ఈ మందులకు బదులుగా నన్ను, నా ఫ్రెండ్స్ని నీ ద్వీపానికి తీసుకెళ్ళాలి అని లైనస్కి చెప్తాడు. అంతేకాదు బోటు నుంచి చాలా మంది బయటకు వస్తారు. ఇది చూసి లైనస్ ఉచ్చపోసుకొని వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకోవైపు సైనికులు బోటు దగ్గరకు వస్తుండగా సడన్గా ఒక వ్యక్తి వచ్చి ఒక సైనికుడిపై దాడి చేస్తాడు. అయితే మిగిలిన సైనికులు వెంటనే స్పందించి అతన్ని కాల్చి చంపేస్తారు. తర్వాత ఏదోలాగా తిరిగి బోటు వద్దకు చేరుకుంటారు. కానీ లైనస్ అక్కడ కనిపించడు. వాళ్ళు అతన్ని వెతకపోయే లోపు మెయిన్ ల్యాండ్ సిటిజన్ల గ్రూప్ వాళ్ళ వైపు వస్తూ ఉంటుంది. దాంతో సైనికులు లైనస్ లేకుండానే బోట్ను అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటారు. కానీ అప్పటికే లైనస్ బోట్ శబ్దాన్ని విని పరిగెత్తుకుంటూ వచ్చి బోట్ ఎక్కుతాడు. అయితే అతని వెంట మ్యాజిక్ కూడా వచ్చి బోట్ మీద ఎక్కే ప్రయత్నం చేస్తాడు. కానీ సైనికులు అతన్ని కాల్చి చంపేస్తాడు. ఇంతలోనే వాళ్ళు లైనస్ వేసుకున్న సూటు చీలిపోయిందని గమనిస్తారు. ఇది చూసి అతను వైరస్తో ఇన్ఫెక్ట్ అయి ఉండొచ్చు అని వాళ్ళు అనుమానిస్తారు. అందుకే అతనికి ఒక ఇంజెక్షన్ వేయించి స్పృహ తప్పేలా చేస్తారు. ద్వీపానికి తీసుకొచ్చిన తర్వాత అతని ల్యాబ్లో క్వారంటైన్ చేస్తారు. తర్వాత మారిక్ తన కొడుకుని చూడడానికి వస్తాడు. అప్పుడు లైనస్ మ్యాజిక్ ఇచ్చిన మందు చూపించి షిప్లో జరిగిన ప్రతి విషయాన్ని కూడా చెప్తాడు. ఇది విన్న మ్యారేజ్ వెంటనే ఆ మందుని టెస్ట్ చేస్తాడు. ఇది నిజమైన వ్యాక్సిన్ అని తేలిపోతుంది. దీంతో చాలా సంతోషంతో మ్యారిక్ బియాట్రిస్ని కలిసి ఇంకొన్ని మందులు తీసుకురావడానికి మళ్ళీ సైనికులను ఆ
షిప్కి పంపమని అడుగుతాడు. కానీ ఇక్కడ గత ట్రిప్లో చాలా నష్టపోయామని బియాట్రిస్ తిరస్కరిస్తుంది, అంటే ఒప్పుకోదన్నమాట. మరోవైపు మెయిన్లాండ్లో ఎర్ల్ ఘాట్లు మ్యాజిక్ డెడ్ బాడీని నీటిలో కనుగొంటారు. అతని చేతిలో ఒక మందు బాటిల్ కూడా కనిపిస్తుంది. ఇది చూసి ఎర్లు ఇలాంటి మందులు ఇంకా ఎక్కడైనా ఉన్నాయేమో వెతకమని తన గార్డులకి ఆదేశిస్తాడు. ఇంకోవైపు హెన్రిక్ సిటీ స్ట్రీట్లో ఎయిమ్లెస్ గా తిరుగుతూ ఉంటాడు. అదే టైంలో వేల్మా అనే ఒక మహిళ అతన్ని కలుస్తుంది. ఆమె ప్రజలకు తినడానికి తిండి, అవసరమైన వస్తువులు ఇచ్చే వ్యక్తిగా మంచి పేరు ఉంటుంది. హెన్రిక్ ఆమెని ఫ్లడ్ చేస్తాడు. ఆమెకి అతను నచ్చి తన అసిస్టెంట్ గా తీసుకుంటుంది. వేల్మా హెన్రిక్ ను ఒక థియేటర్ కి తీసుకెళ్తుంది. అది ఆమె నివాసం ఉంటున్న ప్లేస్. అక్కడ ఆమె ఎర్ల్ అనే పేరు పదే పదే చెప్తూ ఉంటుంది. దీని మీద హెన్రిక్ ఆమెని ఎర్ల్ ఎవరు అని అడుగుతాడు. కానీ వేల్మా అతనికి ఏమీ చెప్పదు. తర్వాత ఆ రాత్రి ఒక సమయం చూసి హెన్రిక్ అవకాశాన్ని ఉపయోగించుకుని వేల్మాను హత్య చేస్తాడు. తర్వాత ఆమె వస్తువులన్నీ తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. ఇంతలో బియాట్రిస్ లేసాన్ని కలవడానికి వెళ్తుంది. ఆమెకి ఒక ఉద్యోగ ఆఫర్ ఇస్తుంది. నువ్వు ఈ సిటీ గురించి నాకు పూర్తిగా అప్డేట్ చేస్తే నీకు నీ భర్తకి మంచి జీవితం కల్పిస్తానని చెప్తుంది. ఇది విని లేసా చాలా ఆనందంగా ఒప్పుకుంటుంది. కానీ ఆమెకు తెలియదు ఇదంతా బియాట్రిస్ ప్లాన్లో భాగమని. తర్వాత ల్యాబ్లో లైనస్ స్థానంలో జుడిత్ని పనిలోకి తీసుకుంటారు. ఆమె ఎర్ల్ ఇచ్చిన 2 పెద్ద బాక్సులను ఓపెన్ చేస్తే అందులో ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని బంధించుంటారు. వాళ్ళ మీద మ్యారెక్ వ్యాక్సిన్ ప్రయోగాలు చేయడానికి సిద్ధమవుతుంటాడు. అయితే ఇంతలోనే ఒక సైనికుడు సడన్గా చనిపోతాడు. అతని శరీరం మొత్తం ఎర్రటి మచ్చలతో నిండిపోతుంది. ఇది వైరస్ ఇన్ఫెక్షన్ లక్షణం. ఆ తర్వాత లైనస్ కూడా తన శరీరాన్ని పరిశీలించుకుంటాడు. అతనికి కూడా ఇలాంటి మచ్చలు కనిపిస్తాయి. అతను చాలా భయపడిపోతాడు. కానీ ఈ విషయం ఎవరికీ కూడా చెప్పడు. తర్వాత మనం కౌన్సిలింగ్ మీటింగ్ చూస్తాం. అక్కడ బియాట్రిస్ ఆ సైనికుడు మరణానికి మియా కారణం అని చెప్తుంది. ఆమె తన జట్టును సరిగ్గా రక్షించలేకపోయిందని చెప్తుంది. అందుకే బియాట్రిస్ మియా పాయింట్స్లో నుంచి 100 తీసేస్తుంది. అలాగే ఆమెకి 6గా జైల్లో పని చేయడానికి పంపించేస్తుంది. అదే టైంలో హాల్లో లోలా కుమార్తె పియోనా సడన్గా తుమ్మేస్తుంది. అందరూ ఆమెకి వైరస్ వచ్చిందేమో అని భయపడి అక్కడి నుంచి పారిపోతారు. కానీ నిజంగా ఇక్కడ పియోనా గర్భవతి. ఇంకా ఆమెకి పెళ్లి కూడా కాలేదు. అందుకే ఆమె బిడ్డకు ఇల్లీగల్ చైల్డ్గా ముద్ర వేస్తారు. ఈ భయంతో పియోనా తన బాయ్ ఫ్రెండ్ టామ్ని కలుస్తుంది. టామ్ ఆమెకి ధైర్యం చెప్పి నేను నిన్ను నీ బిడ్డను ఖచ్చితంగా రక్షిస్తాను అని ప్రామిస్ కూడా చేస్తాడు. తర్వాత మళ్ళీ ల్యాబ్ సీన్కి మారుతాం. అక్కడ ఆ ఇద్దరు ట్రయల్ పేషెంట్ల ఆరోగ్యం వేగంగా క్షీణిస్తూ ఉంటుంది. ఇది చూసిన మారేకు జుడిత్తో మన దగ్గర సమయం చాలా తక్కువ ఉంది, వేగంగా వ్యాక్సిన్ తయారు చేయాలి, ఇంకో ఆప్షన్ లేదంటాడు. ఎంతలో ద్వీపం లోపల ఎర్లు మ్యాజిక్కి సంబంధించిన కొందరిని కలుస్తాడు. వాళ్ళకి మ్యాజిక్ డెడ్ బాడీని చూపించి ఇతన్ని ద్వీపంలో ఉన్న వాళ్ళని చంపారు అని చెప్తాడు. మీరు ఈ మందుల గురించి నాకు చెప్పగలిగితే నేను మీకు బతకడానికి హెల్ప్ చేస్తానని చెప్తాడు. అప్పుడు స్పార్క్ అనే ఒక వ్యక్తి వచ్చి నేను నీకు హెల్ప్ చేస్తాను, కానీ నువ్వు నన్ను ద్వీపానికి తీసుకెళ్లాలంటాడు. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత ఎర్లు ఓకే చెప్తాడు. తర్వాత ద్వీపంలో మియాను జైల్లో కలిసే మ్యారిక్ నేను నీ శిక్ష తగ్గించగలను, కానీ నువ్వు మళ్ళీ మెయిన్లాండ్కి వెళ్ళి ఆ షిప్ నుంచి వ్యాక్సిన్ తీసుకురావాలని అడుగుతాడు. కానీ మియా దీనికి ఒప్పుకోదు. ఇంకోవైపు మెయిన్లాండ్లో హెన్రిక్ని ఒక మనుషులు తినే గ్యాంగ్ ఒకటి పట్టుకోవాలని ట్రై చేస్తుంది. హెన్రిక్ తన ప్రాణం కాపాడుకోవడానికి తను ఎర్ల కోసం పనిచేస్తున్నానని అబద్ధం చెప్తాడు. ఇది విన్న ఆ క్యానిబల్ గ్యాంగ్ హెన్రిక్ని ఎర్ల దగ్గరికి తీసుకెళ్తారు. అయితే ఎర్లు అతన్ని అసలు గుర్తుపట్ట, అంతేకాకుండా చంపడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు హెన్రిక్ కోపంతో అంటాడు, నేను బియాట్రిస్ కుమారుణ్ణి, అనవసరంగా ఇక్కడికి వచ్చాను అంటాడు. తర్వాత అతను ఎర్లిక్కి వేల్మా వైరస్ వల్ల చనిపోయిందని చెప్తాడు. కానీ ఇక్కడ ఎర్లిక్ ఇప్పటికే నిజం తెలుసుకుని ఉంటాడు. నేను ద్వీపం నుంచి వెళ్ళిపోమని చెప్పారు, ఇక్కడ వేల్మా వైరస్ వల్ల కాదు, నువ్వే ఆమెను చంపేవని చెప్తాడు. ఇది విన్న హెన్రిక్ భయంతో చెమటలు పట్టేస్తాయి. ఎందుకంటే అతనికి తనపై ఏదో భయంకరమైన దారుణం జరగబోతుందని అర్థమైపోతుంది. అందుకే తన ప్రాణం రక్షించుకోవడానికి హెన్రిక్ ద్వీపానికి సంబంధించిన అన్ని రహస్యాలు, గుప్త ద్వారాలు, సిస్టంలు అన్నీ కూడా ఎర్లికి చెప్తాడు. ఇది విని ఎర్లు అతన్ని చంపాలన్న ఉద్దేశాన్ని మానేస్తాడు. తర్వాత మనం కౌన్సిలింగ్ మీటింగ్ చూస్తాం. అక్కడ వాటర్ సప్లై ఇంజనీర్ భార్య కాసు మెడిసిన్ పై ఉన్న నాలెడ్జ్తో ఇంటర్వ్యూకి హాజరవుతుంది. కానీ అదే టైంలో మరొక క్యాండిడేట్ కూడా అప్లై చేసిందని తెలుస్తుంది. ఆమె పేరు డానియల్లా. ఆమె ఒక ట్రైన్డ్ సర్జన్ కావడంతో కమిటీ ఆమెకి కాసు స్థానంలో ఎంపిక చేసి ద్వీపానికి ఆహ్వానిస్తుంది. కానీ ఇక్కడ ఆమె వచ్చిన షిప్లోనే ఆపోజిట్ గ్యాంగ్ చెందిన ఒక 2 వ్యక్తులు రహస్యంగా అక్కడికి వచ్చేస్తుంటారు. తర్వాత ద్వీపంలో తన భార్యని ఎంపిక చేయకపోవడంతో ఇంజనీరు నిరాశతో మెయిన్ ల్యాండ్కి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. కానీ బియాట్రిస్ అతను అడ్డుకుంటుంది. ఎందుకంటే అతను ఒకడు మాత్రమే ద్వీపంలో వాటర్ సిస్టమ్ను మెయింటైన్ చేయగల ఇంజనీరు. ఇదిలా ఉంటే బియాట్రిస్ సాయంతో ఎటియన్కు వెండ్ మిల్లులో కొత్త ఉద్యోగం వస్తుంది. పని చేస్తున్న సమయంలో అతనికి ఒక మందు బాటిల్ దొరుకుతుంది. దాన్ని తన బాస్కి ఇస్తాడు.
బాసు మొత్తం తాగి మత్తులోనే పనిచేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ కోపంతో ఇంజనీరు ఒక గొలుసుతో అక్కడ ఉన్న విండ్మిల్లులో ఉన్న యంత్రాలన్నీ ధ్వంసం చేయడం ప్రారంభిస్తాడు. బాస్ అతన్ని ఆపడానికి మెట్ల పైకి ఎక్కుతాడు. కానీ అక్కడ కాలు జారి కింద పడిపోతాడు. సో అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి మ్యారీకి ఆపరేషన్ చేస్తాడు. ఆ సర్జరీ సమయంలో డానియల్లా చాలా గందరగోళంగా ఉండడం మ్యారీకి గమనిస్తుంది. అతను ఆమెను అడిగినప్పుడు ఆమె నేను నిజంగా సర్జన్ కాదు, కేవలం పుస్తకాలు చదివింది అని చెప్తుంది. తర్వాత ఆమె లైనస్ వైరస్కు ఇన్ఫెక్ట్ అయ్యాడు అని నాకు తెలుసు, నేను అతనికి హెల్ప్ చేయాలనుకుంటున్నాను, కానీ దయచేసి నిజం ఎవరికి చెప్పొద్దు అంటుంది. తర్వాత మ్యారీకి ఏదో చెప్తూ ఉండగా జెడ్ ఇదంతా వినేస్తుంది. వెంటనే ఆమె ఇప్పుడు నేను అందరికీ చెప్పేస్తాను లైనస్ ఇన్ఫెక్టెడ్ అని అంటుంది. అయితే అదే సమయంలో డేనియల్ల వెనక నుంచి జెడ్ పైన దాడి చేసి ఆమెని చంపేస్తుంది. తర్వాత మ్యారీకి డేనియల్ల కలిసి ఆమె మృతదేహాన్ని నీటిలో వేసేస్తారు. అక్కడ నుంచి సీన్ ఫియోనాకు మారిపోతుంది. ఆమెకి మిస్క్యారేజ్ అయిపోయి ఉంటుంది. అప్పుడు ఫియోనా తల్లి దయచేసి ఈ విషయం బియాట్రిస్కి చెప్పొద్దు అని వేడుకుంటుంది. సో దీనికి మ్యారీకి అంగీకరిస్తాడు. కొద్దిసేపటికి బియాట్రిస్ ల్యాబ్లోకి వస్తుంది. అక్కడ ఆమె గోడపైన కొన్ని పగిలిన పళ్ళు చూస్తుంది. దాన్ని చూసి ఆమెకి మొత్తం అర్థమైపోతుంది, అది ఎవరిదో కాదు జూడిత్దే. వెంటనే ఆమె మ్యారీకి దగ్గరకు వచ్చి జూడిత్ కనిపించడం లేదు, నాకు అనుమానం వేయటం లేదు, నువ్వే దీనంతటికి కారణం అని చెప్తుంది. దీనికి మ్యారీకు చాలా కూల్గా తెలివిగా సమాధానం ఇస్తాడు. నువ్వు నన్ను ఏమీ చేయలేవని నాకు తెలుసు, ఎందుకంటే నీకు నా అవసరం ఉంది అంటాడు. ఈ మాటలు విన్న బియాట్రిస్ చాలా బాధపడుతుంది. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత ఆమె చెప్తుంది జూడిత్ చనిపోవడానికి ఇంజనీర్ను బాధ్యుడిగా మారుస్తానని చెప్తుంది. తర్వాత ఒలిసా హెల్ప్తో బియాట్రిస్ ప్రజలకి కొన్ని నకిలీ ఆధారాలు చూపించి జూడిత్ని చంపింది ఇంజనీరే అని నమ్మేస్తుంది. తర్వాత మనం ఎటిఎన్ని చూస్తాం. ఇతన్ని విండ్మిల్కి కొత్త ఇన్ఛార్జిగా నియమించుంటారు. ఈ విషయం అతని పాత బాస్కి తెలిసినప్పుడు అతను చాలా కోపంతో ఎటిఎన్ ఇంటికి వచ్చి కావాలని నువ్వే నాకు మద్యం ఇచ్చి నన్ను ప్రమాదంలో పడేసి నా స్థానం నువ్వు తీసుకున్నావు అని అంటాడు. కానీ ఎటిఎన్ ఒక మాట చెప్తాడు, నిజంగా అలాంటిదేమీ జరగలేదు, నేను అలా చేయలేదంటాడు. తర్వాత నెక్స్ట్ రోజు ఇంజనీర్కి కాళ్ళకి గొలుసులు వేసి సముద్రంలో వేస్తారు. ఈ సీన్ చూస్తున్న మ్యారీకి చాలా బాధగా ఉంటుంది. అందుకే అతను లైనస్ వద్దకు వెళ్ళి అన్ని నిజాలు చెప్పాలని నిర్ణయించుకుంటారు. తర్వాత ఇప్పుడు స్టోరీలో 15 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన చూపిస్తారు. ఒకరోజు మ్యారీకు మొదటిసారిగా బియాట్రిస్ను సూపర్ మార్కెట్లో కలుసుకుంటాడు. కానీ ఆమెతో ఎక్కువగా మాట్లాడకుండా నేరుగా తన ల్యాబ్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ నర్సు లోర్తో కలిసి వ్యాక్సిన్ తయారు చేస్తూ ఉంటాడు. ఇదిలో ఉండగా బియాట్రిస్ కొంతమందిని కలిసి సూపర్ మార్కెట్ మీద పట్టు సాధిస్తుంది. తర్వాత అక్కడ ఫార్మసీ కూడా తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ఇంతలో రిపోర్టర్ లోలా ఒక వీడియో తీస్తూ ఉంటుంది. బియాట్రిస్ ఈ ద్వీపానికి లీడర్గా తగిన వ్యక్తి అని ప్రజల ముందు నిరూపించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఆమెకి బాగా తెలుసు మెరిక్ ఫార్మసీలో పనిచేస్తున్నాడు, అతను బియాట్రిస్కు అడ్డుగా కూడా మారొచ్చు. అందుకే బియాట్రిస్ మెరిక్కి ఒక ఆఫర్ ఇస్తుంది, నీకు నచ్చిన మందు తయారు చేసుకో, కానీ నాతో వ్యతిరేకంగా నిలబడొద్దు అంటుంది. మెరిక్ ఆ డీల్కి అంగీకరిస్తాడు. కానీ ఇక్కడ ద్వీపానికి సంబంధించిన మేయర్ మాత్రం మెరిక్ను అరెస్ట్ చేయడానికి అధికారులను పంపిస్తాడు. అయితే బియాట్రిస్ తన తెలివితేటలతో మేయర్ని లొంగ తీసుకుంటుంది. తర్వాత సీన్ మ్యారీకి భారీ వైపు మారుతుంది. ఆమె మెయిన్లాండ్లో ఉండి వ్యాక్సిన్ తయారీలో బిజీగా ఉంటుంది. అయితే అంతలో కొంతమంది గూండాలు వచ్చి ఆమెని చంపేస్తారు. తర్వాత ఇక్కడ ద్వీపంలో బియాట్రిక్ లోవర్తో ఈ ద్వీపంలో కేవలం 513 మంది మాత్రమే ఉంచాలి, జనాభాని కంట్రోల్ చేయాలి. అయితే మొదట్లో లోవర్ దీనికి ఒప్పుకోదు, ఎందుకంటే అలా చేస్తే మొత్తం సగం మంది జనాభాని చంపాల్సిన అవసరం వస్తుంది. కానీ బియాట్రిస్ బెదిరించడంతో లోవర్ చివరికి ఒప్పుకుంటుంది. తర్వాత ఒకరికి వైరస్ ఇంజెక్షన్ ఇచ్చి చంపడం ప్రారంభిస్తారు. ఇంకొంతమందికి ఫేక్ పాజిటివ్ రిపోర్ట్లు ఇచ్చి ద్వీపం నుంచి పంపించేస్తారు. ఇది చూసి మ్యారీక్ వ్యాక్సిన్ని త్వరగా చేసి బియాట్రిస్ నిజం బయట పెట్టాలనుకుంటారు. కానీ ఇది జరిగేలోపు 15 సంవత్సరాలు గడిచిపోతుంది. తర్వాత ఇప్పుడు కథ ప్రస్తుతానికి మారిపోతుంది. ఇక్కడ లైనస్ చనిపోతాడు. మ్యారీక్ ఇప్పటి వరకు జరిగింది మొత్తం ఒక టేప్ రికార్డులో రికార్డ్ చేస్తాడు. కానీ అప్పటికే డానియల్ అక్కడికి వచ్చి ఆ టేప్ మీద గన్నుతో కాల్చి ఆ సాక్ష్యాలను నాశనం చేస్తుంది. ఎందుకంటే ఆమె ఎర్లు గ్యాంగ్ సభ్యురాలుగా పనిచేస్తూ ఉంటుంది. తర్వాత ఎర్లు తన నెక్స్ట్ పనికి సిద్ధమైపోతుంది. ఈ సీన్తోనే ఈ సిరీస్ ఎండ్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.